ఉన్న అన్ని థియేటర్లో కృష్ణ గారి సినిమా రిలీజ్ అయింది సార్. వారితో మీకున్న ప్రత్యేక అనుభవం ఏంది? ఆయన అదే చెప్పాను కదండి, ఆయన వచ్చేటప్పటి నుంచి నాకు తెలుసు. తర్వాత ఆయన ప్రొడ్యూసర్ చేసేటప్పుడు మాకు పక్కన రూమే ఆయనది, అప్పుడు తెలుసు ఆయన్ని. అది కాకుండా నా మీద కొంచెం మర్యాద ఉన్న మనిషి. షూటింగ్ మొదలుపెట్టే రోజు అక్కడేమో 2 ఇళ్ళకి ఎదురు ఇల్లు చంద్రబాబు నాయుడు గారిది, చీఫ్ మినిస్టర్ ఆయన ఎన్ని ఇప్పుడు కాదు, నాకు వచ్చి బావ మరిది స్టార్ట్ చేశాను కదా, అప్పటి నుంచి తెలుసు నాకు. ప్రతి ఇంట్లో మామగారు ఉన్నట్టు మీరు చెప్పినట్టు ప్రతి ఒక్కరికి మీరు పరిచయం. అవునండి మనం చేసే పిక్చర్ని బట్టి ఉంది ఏదైనా సరే. ఇప్పుడు ఒక రోజు మేము అన్నపూర్ణలో షూటింగ్ జరుగుతుంది, వందే మాతరం వచ్చాడు ఆయన, నేను మాట్లాడుతున్నా అదే మాట్లాడుకున్నాం. మోహన్ గారు మీరు టైటిల్ ఇంకా పెట్టలేదా అన్నాడు ఆయన. అదేనయ్యా ఏది పెట్టాలో అర్థం కాలేదు నాకు ఈ సబ్జెక్టుకి. మోహన్ గారు ఆ పూజ రోజు రోజా చెప్పింది కదా, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి నీ డైలాగ్ ఫస్ట్ షాట్, అది బాగుంటుంది కాదండి. అబ్బా ఏ మంచి సబ్జెక్ట్ చెప్పారండి మీరు. కృష్ణా డిస్టిక్ నుంచి విజయవాడ నుంచి ఏలూరు నుంచి విజయవాడకి వెళ్తుంటాను. ఈ మధ్యలో ఒక ఊరు ఉంది, అక్కడ ఆంజనేయులు టెంపుల్ ఉంది. ఇదేనా ఊరు పేరు అంటే, ఊరు పేరు వేరు సార్, ఈ హనుమాన్ జంక్షన్లో పెట్టారండి, అప్పటి నుంచి ఇది హనుమాన్ జంక్షన్ అయిపోయిందండి. ఒక హాల్ లోపల లాక్ చేసుకుని ఇద్దరు ఫైట్ చేస్తున్నారు. ఈ ఇన్సిడెంట్కి మధ్యలో 2 ఫీట్ లోపల ఒకడు ఇలా చూస్తున్నాడు, మూసేస్తున్నాడు. ఈ 2 ఫీట్ని ఎక్కడ వేస్తే బాగుంటుందని మనం డిసైడ్ చేయాలి. రవితేజని ఎందుకు తీసుకొచ్చాను, ఈ క్యారెక్టర్కి మీద అదర్ క్యారెక్టర్స్ వదిలేసేయండి, ఈ క్యారెక్టర్ ఉంటేనే బాగుంటుంది. కృష్ణరాజు గారు ఏం చేస్తారంటే క్యారెక్టర్ సుమన్ని, ఆ అమ్మాయికి నువ్వు మర్యాద ఇవ్వకుండా వచ్చేసావు, వాళ్ళ ఇంట్లో పోయి ఆవిడ దగ్గర మన్నిపు క్షమాపణ కోరుకుని రా. ఆ లొకేషన్ గురించి ఎవరు ఆ స్టూడియోకి ఓనరో రామానాయుడు గారు, ఆయన వచ్చి మొదట చూశారు. మోహన్ గారు మా బిల్డింగ్ని ఇలా మార్చేశారు. అమ్మాయి వచ్చింది, రామ్కి అనింది, డూప్ తిరుగుతున్నాడు. ఏంటని అనింది, అమ్మా నువ్వు లేదు కదా నోరు మూసుకొని పని చెయ్యి. జంతు ప్రపంచం అనేది దానికి మీరే ప్రొడ్యూస్ చేశారు అంటే దాన్ని అంత కష్టపడి ఎడిట్ చేయాలి, ఎంత కష్టం ఉందంటే దాని వెనక ఎంత ఎగ్జైట్ అయ్యామో చిన్నప్పుడు. అంటే ఆ కష్టం. శుభమస్తు సినిమాలో కృష్ణ గారిని స్పెషల్ ఎంట్రీ పెట్టారు, జగపతి బాబు గారు వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్నట్టు. కృష్ణ గారి గురించి తెలియదు, అప్పట్లో దాసరి నారాయణరావు గారు డైరెక్టర్గా ఎన్ని సినిమాలు చేశారో, కృష్ణ గారు 300 పైన సినిమాలు. ఆ ఎనర్జీ, ఆ రోజుల్లో కాల్ షీట్లు కూడా ఉన్న అన్ని థియేటర్లో కృష్ణ గారి సినిమా రిలీజ్ అయింది సార్. వారితో మీకున్న ప్రత్యేక అనుభవం ఏంది? ఆయన అదే చెప్పాను కదండి, ఆయన వచ్చేటప్పటి నుంచి నాకు తెలుసు. ఇద్దరు మునగాళ్ళు పిక్చరు కాంతారావు గారు ఆయన యాడ్ చేసే పిక్చర్కి నేను కో ఎడిటర్ని, అదే వచ్చేటప్పటి నుంచి తెలుసు. తర్వాత ఆయన ప్రొడ్యూసర్ చేసేటప్పుడు మాకు పక్కన రూమే ఆయనది, అప్పుడు తెలుసు ఆయన్ని. అది కాకుండా నా మీద కొంచెం మర్యాద ఉన్న మనిషి. ఆ టైంలో కొంచెం ఆయన సరిగా లేదు అప్పుడు ఉన్న పొజిషన్లో. నన్ను పిలిచి మాట్లాడతారు, నన్ను పిలిచి ఏదైనా అడుగుతారు. అప్పుడు బద్మాలయ కొన్నారు, అదే అప్పుడు ఉన్న పొజిషన్లో నా దగ్గర కొంచెం వేరే విషయాలు ఉందండి, అదని ఇప్పుడు చెప్పకర్లా. అప్పుడు ఉండేటప్పుడు నేను పోయి రిక్వెస్ట్ చేశాను, ఎందుకంటే ఒక పాయింట్ని చెప్పేటప్పుడు ఆ పాయింట్కి తగిన వ్యక్తి కావాలి. అందులో ఏంటయ్యా వీడు జమీందార్ లాంటి మనిషి, హీరో జగపతి బాబు చెప్తారన్నమాట. ఎవరు అనుకుంటున్నారు మీరు, ఈ కాలేజీ అంతా వాళ్ళదే అని చెప్పి ఆ కెపాసిటీ ఉంటేనే బాగుంటుంది. ఎవరో ఒక క్యారెక్టర్ చెప్పేదానికంటే ఆయన చెప్పేటప్పుడు నేను చెప్పిన తర్వాత అదే మోహన్ గారు నేను వస్తాను చేస్తాను, ఆయన కోసం సాంగ్ చేశాను, 2 సీన్ చేశాను, చెప్తున్నానండి. ఒక్కొక్క మ్యాటర్ ఒక్కొక్కటి దాంట్లో ఏదో ఉంటుంది. అవును, ఆ ఇల్లు ఎవరు తీస్తారు చెప్పండి? చంద్రబాబు నాయుడు గారికి ఇంటి ఎదురు ఇల్లు అది, ఆయనేమో చీఫ్ మినిస్టర్. ఇది శుభమస్తు చేసేటప్పుడు నాకేంటంటే దాసరి నారాయణరావు, సత్యనారాయణ గారు క్రోర్పదుల వాళ్ళు,
వాళ్ళ ఇల్లు ఎలా ఉండాలి, ఇది ఎవరిని అడగను నేను. ప్రొడక్షన్ చేసేటప్పుడు నా డిసిషనే ఏదైనా సరే. ఇప్పుడు ఇల్లు వెతుకుతాను దొరకట్లేదు. ఒకరోజు మా నాగేశ్వరరావు గారిని, అక్కడ చెన్సార్ నాగేశ్వరరావు గారు ఉన్నారు, ఆయన వేరేదో లొకేషన్ చూసేదానికి రోడ్ నెంబర్ 65 తీసుకెళ్తున్నాడు. వెళ్తుంటే ఒక ఇల్లు చూసి వెళ్ళిపోయి, ఏమండి నాగేశ్వరరావు ఆపండి, ఆ ఇల్లు ఎవరండి అన్నాడు. వెనక కారు తీసుకొచ్చి, ఏమండి కాంపౌండ్ లోపల కూడా పంపించారు, మీరేంటండి ఇక్కడ వచ్చి ఆపమంటారు అన్నారు. ఏమండి కాంపౌండ్ తిరుస్తారా లేదా తర్వాత చూద్దాం, ఒకసారి మాట్లాడదాం అని చెప్పి ఆ కాంపౌండ్ వాచ్మెన్ ఎవరు ఏంటి అని అడిగాడు. చెప్పాం. అదంత కుదరదు. లేదు అడగవయ్యా. సరే వాళ్ళు లోపల పంపించారు. రెడ్డిస్ వాళ్ళు రోడ్ నెంబర్ 65, 64 రెండు ఇల్లు ఉంది. రెండు ఇల్లు కాదు, రెండు రోడ్డు మీదే ఒకే ఇల్లు. అంటే ఎంత పెద్దది ఉంటుంది అన్ని రోడ్. సరే లోపల వెళ్తే, ఏంటండి ఎవరు వచ్చారు, ఎవరండి మీరు అన్నారు. మామూలు ఎలా అండి, ప్రొడ్యూసర్ అండి, మీరు ఏదైనా షూటింగ్ ఇస్తారా, పండి అన్నారు. లేదండి కొంచెం వెళ్ళండి సార్. ఆ ఇల్లు చూస్తే నాకేమో శుభం వస్తు వాళ్ళు ఇద్దరు క్యారెక్టర్కి ఇది మంచి ఇల్లు కదా, బాగుంటుంది కదా అని అనిపించింది. మెల్లిగా చూసేటప్పుడు అన్ని లొకేషన్ మనకు కావాల్సిన అన్ని లొకేషన్ లోపల ఉంది. ఇది ఎలాగైనా కావాలని చెప్పి, ఏమండి మీరు ఏం తప్పనుకోవద్దు, మేము మీరు అనుకున్నట్టు ప్రొడ్యూసర్ కాదండి, మామగారు తీసినామండి అన్నాను. అప్పుడు వాళ్ళకి ఏదో సరే సరే రండి అని లోపల కూర్చోపెట్టారు. వాళ్ళకి చెప్పాను నేను, మంచి సబ్జెక్ట్ అండి, ఏం లేదండి మాకు బ్యాక్గ్రౌండ్ ఇలా ఉండాలి ఆ క్యారెక్టర్కి, అందుకోసం ఎవరెవరు యాక్ట్ చేస్తారంటే చెప్పాను. దాసరి నారాయణరావు, జగతి బాబు, తర్వాత కైకాల సత్యనారాయణ గారండి, కామెడీ బ్రహ్మానందం, సుధాగరు, వీళ్ళంతా ఉన్నారండి, ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారండి, అది ఇదని చెప్పిన తర్వాత సరే 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 అని చెప్పి షూటింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే షూటింగ్ మొదలుపెట్టే రోజు అక్కడేమో రెండు ఇళ్ళకి ఎదురు ఇల్లు చంద్రబాబు నాయుడు గారిది, చీఫ్ మినిస్టర్ ఆయన ఇప్పుడు కాదు, నాకు వచ్చి బాబా మరిది స్టార్ట్ చేశాను కదా, అప్పటి నుంచి తెలుసు నాకు. అప్పటి నుంచి తెలుసు. నేను వాళ్ళ ఊర్లో కూడా, నాయుడు గారి ఊర్లో కూడా నేను షూటింగ్ చేసి ఉన్నాను. అవును అక్కడ షూటింగ్, తిరుపతి పక్కన అక్కడ షూటింగ్ చేసి ఉన్నాను. ఆయన తెలుసు. ఆయన ఏంటంటే ఇక్కడ మనం షూటింగ్ చేస్తున్నాం, ఆయన పోయి పిలవకపోతే బాగుంటుందని చెప్పేసి, జనం అంటే అంత జనం ఉన్నారు. మెల్లిగా ఏం చేశాను, ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి లోపల వెళ్ళిపోయి, ఏమండి మేము షూటింగ్ పెట్టుకున్నాం మీరు రావాలండి అన్నాను. ఆయన ఒకటే మాట అడిగారు, మోహన్ గారు మీరు లోపల వచ్చేదానికి ఎంతసేపు పడింది అన్నారు. ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes అయిందండి అన్నాను. మీరు వచ్చేదానికి హాఫ్ అన్ అవర్ 45 minutes అయితే నేను బయటకు వచ్చేదానికి ఎంతసేపు పడుతుంది, మీరు షూటింగ్ చేయండి, నేను ఎప్పుడన్నా ఒకసారి వస్తాను అని చెప్పారు. అప్పుడు నేను అక్కడ సెట్ చేసుకుంటాను. చాలా బాగా వచ్చింది ఆ ఇల్లు, నాకు చాలా బాగా వచ్చింది. ఇది మాత్రమే కాదు, నేను మరిది షూటింగ్ చేస్తున్నాను విజయవాడలో. విజయవాడ నుంచి మాణికొండకి వెళ్తాను, విలేజ్, చాలా మంచి విలేజ్ అండి. అక్కడ ఉన్న వాళ్ళందరూ విలేజ్ అంటారు, నేను విలేజ్ అని నమ్మను అది. ఎందుకంటే స్ట్రీట్ అంతా పెద్దదిగా ఉంటుంది, అక్కడ ఉన్న వాళ్ళంతా పెద్ద పెద్ద క్రోర్పతులు. వాళ్ళని అడిగితే 2 థియేటర్ ఈయనకు ఉంది అంటున్నారు, ఈయనకేమో గోల్డ్ కాయిన్ ఏదో ఇది ఉంది, డైమండ్ ఇది ఉందంటారు. అలాంటి ఊరు అది. అక్కడ షూటింగ్ చేశాను. ఈ విజయవాడ నుంచి మాణికొండ వెళ్ళే దారిలో కొత్తగా ఒక కళ్యాణ మండపం, పెళ్ళి మండపం ఒకటి కట్టారు. కట్టి నేను పోయేటప్పుడు వచ్చేటప్పుడు అంతా నేను చూస్తుంటే లోపల వెళ్ళి చూశాను. చాలా పెద్దదిగా ఉంది, చాలా బాగుంది, కొత్తది. ఏంట్రా అని చూసి నాకు వెంటనే 2 ఐడియా వచ్చింది, 2 సాంగ్లు చేయొచ్చు అని చెప్పి. అప్పుడు ఇది ఎవరిని అడిగాను, వెళ్ళే దారిలో అక్కడ ఒక ఆయిల్ మిల్లు పెద్దది ఉంది చూడండి, వాళ్ళదండి అన్నారు. సరే ఏంటి ఎలాగ అడగడం, కొత్తగా ఉంది కదా అని చెప్పేసి మెల్లిగా అక్కడ వెళ్ళిపోయి ఓనర్ని చూడాలన్నాను. దీనికి కూడా మామగారు విజిటింగ్ కార్డు ఎంత బాగా యూస్ అయిందన్న దానికి చెప్తున్నాను. ఇప్పుడు అక్కడ వెళ్ళిపోతే అక్కడ రండి కూర్చోండి అన్నారు, మర్యాద ఇచ్చారు, అన్నీ చేశారు, కాఫీలు ఇస్తారు అన్నాను. ఏంటని అడిగారు. ఏం లేదండి మీ మండపంలో మేము కొంచెం షూటింగ్ చేసుకోవాలి అన్నాను. సార్ ఏంటండి మండపం ఎంత గొప్పగా కట్టానో, అందు లోపల జనం వచ్చి మీ షూటింగ్ చేశారంటే పాడైపోతుంది, మీరు వెళ్ళండి సార్ అన్నారు.
లేదు సార్ మీరు అనుకున్నట్టే అలాంటి మనిషి కాదు నేను. నేను కొంచెం చేసేదేమో బ్రహ్మాండంగా చేస్తాను, కరెక్ట్గా చేస్తాను, మీకు ఏ ఇది లేకుండా చేస్తాను, అది ఇది ఏదో చెప్పాను. లేదు సార్ వద్దు సార్, నేను మా యూనిట్ వాళ్ళకు కొత్త చెప్పులు కొనిస్తాను, పాత చెప్పులను బయట పెట్టేసి లోపల వెళ్ళడం కొత్త చెప్పులు వేసుకున్నట్టు చేస్తానండి, నేను చూసుకుంటాను సార్, అది ఇది నేను మళ్ళీ మాట్లాడి నేను మామగారిని పిక్చర్ తీసిన వాడిని సార్ అన్నాను. అప్పుడండి వాళ్ళకి నమ్మకం వచ్చింది. అంటే మన పిక్చర్ తీసిన పిక్చర్ కూడా వాళ్ళకి యూస్ అవుతుంది. అలాగా సరే సరే అని చెప్పారు. 2 సాంగ్ తీశాను. అందులోని సిల్క్ సుమిద అని పెట్టి 2 సాంగ్ తీశాను. సిల్క్ సుమిద సుమన్ను పెట్టి ఒక లవ్ సాంగ్ ఒకటి చేశాను. బాబులు సయ్య సాంగ్ అక్కడ డైనింగ్ హాల్ ఉంది కదా, మొత్తం తీసేసి ఆ హాల్నే సెట్ వేసి తీసుకున్నాను. ఇంతవరకు ఎంత పెద్ద హిట్, సూపర్ డూపర్. అవునండి. అలాగా ఎందుకంటే మనం చేసే పిక్చర్ కూడా మనకు మర్యాద ఇస్తుంది. సబ్జెక్ట్ చూసే వాళ్ళకి వాళ్ళని మీరు అనే తెలియకపోయినా మూవీ ద్వారా ప్రతి ఒక్కరికి ప్రతి ఇంట్లో మామగారు ఉన్నట్టు మీరు చెప్పినట్టు ప్రతి ఒక్కరికి మీరు పరిచయం. అవునండి. మనం చేసే పిక్చర్ని బట్టి ఉంది ఏదైనా సరే. మనం ఎవరు మీరు మనం పిక్చర్ తీసిన వాళ్ళు ఏ పిక్చర్ మరవలేరు కదండి. ఒక్కొక్కటికి ఒక్కొక్క మ్యాటర్ ఉంది. మామగారిని ఇండి చేసాం, అక్క తమ్ముడు అంటే ఏంటని ఇండి చేసాం, బ్రదర్స్ ఏంటని శుభమస్తులో బ్రదర్స్ అంటే ఏంటని చూపిస్తాం. ఏమండి మీరు ఒక్కొక్క దాంట్లో అక్క అన్న చెల్లెలు అంటే పల్నాటి పౌరుషం, పల్నాటి పౌరుషం, అక్క అన్న చెల్లి అంటే ఫ్రెండ్షిప్కి హనుమాన్ జంక్షన్ ఫ్రెండ్షిప్కి ఎలాగా ఒక ఫ్యామిలీలో ఉన్న అన్ని ఎమోషన్స్ని మీరు అంత హిట్లర్లో అన్న ఉంటే ఒక తండ్రి కంటే గొప్పదని మనం చేసాం. ఇంతవరకు చేసిందంతా శుభమస్తు. జనాలకి ఏం తెలియాలి, ఇప్పుడు ఉన్న జనాలకి ఏం తెలియాలి అనే మ్యాటర్ చేసుకొచ్చాం. లవ్ అంటే ఏంటని తీసుకొచ్చాం, ఫ్రెండ్షిప్ అంటే ఏంటని తీసుకొచ్చాం. అన్నిట్లో ఉంది. అన్నిట్లో నేను ఆర్టిస్ట్ని క్యారెక్టర్కు ఏ ఆర్టిస్ట్ కావాలన్న దాంట్లో నేను మరీ స్ట్రాంగ్గా ఉంటాను. నాకు కావాల్సింది పాయింట్, సబ్జెక్ట్ పాయింట్, తర్వాత ఆర్టిస్ట్ని కన్ఫర్మ్ చేసేవాళ్ళు చాలా బాగా ఉంటాను నేను. శుభమస్తులు మీరు నమ్మరండి, చాలామందిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళాను. నేను ఇక్కడి నుంచి తీసుకునే వాళ్ళు ఇప్పుడు అక్కడ స్ట్రాంగ్గా చాలా బాగా ఉన్నారు. పద్మనాభం గారిని తీసుకొచ్చాను శుభమస్తులో, ఆయన ఇక్కడే ఉండేవారు. నేను తీసుకొచ్చాను, అక్కడ తీసుకొచ్చాను. అలాగే అందరినీ ఇక్కడి నుంచి మెల్లిగా అలా తీసుకొచ్చాను. అక్కడ సెటిల్మెంట్ చేశాను. మా యూనిట్ అంతా అక్కడే ఉన్నారు. నాకు తెలిసి నాకు మరీ గర్వం ఏంటంటే 20% నా మనుషులు అక్కడ ఉన్నవాళ్ళు. అది బాగున్నారు, అందరూ సెటిల్డ్గా బాగా మంచి పేరు, ఇండియాలోనే పెద్ద పేరు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అక్కడ ఉండి సెటిల్ అయిపోయిన వాళ్ళు చాలా మంది. లక్కీ కాదండి, శ్రమానికి ఫలితం. మీరు పడే శ్రమానికి ఫలితం. మీరు ఎలా ఉన్నారో దానికి తగిన ఫలితం ఉంటుంది. మనం ఏమి అనుకోకుండా ఎలా ఫలితం అనుకుంటే తప్పైపోతుంది. నేను లక్కీ హ్యాండ్ ఎందుకన్నానంటే, ఒక ఏఆర్ రెహమాన్ గారు ఆస్కార్ స్థాయికి వెళ్ళారు. ఇక హరీష్ జయరాజ్ గారి గురించి చెప్పాల్సిన చాలా మంది ఉన్నారండి, చాలా మంది ఉన్నారు. మణిశర్మ తిడతాడు నన్ను. వందే మాతరం శ్రీనివాస్ గురించి చెప్పాలి. వందే మాతరం శ్రీనివాస్ గారిని ఆ మ్యూజిక్ డైరెక్టర్కి పెట్టేశాను. బాగానే సాంగ్ అన్ని బాగానే చేశారు, నేను చెప్పి చేసుకున్నాను అన్నీ ఓకే. టైటిల్ పెట్టలేదు, ఆ పిక్చర్కి టైటిల్ పెట్టలే. ఎప్పుడు ముందు టైటిల్ పెడతాను, ఈ పిక్చర్కి మాత్రం ఇంకా టైటిల్ నాకు దొరకట్లేదు. ఏం పెడదాం అని చాలా ఇది ఉండేప్పుడు ఒకరోజు మేము అన్నపూర్ణలో షూటింగ్ జరుగుతుంది, వందే మాతరం వచ్చాడు. నేను మాట్లాడుతున్నా, అదే మాట్లాడుకున్నాం. మోహన్ గారు మీరు టైటిల్ ఇంకా పెట్టలేదా అన్నాడు ఆయన. అదేనయ్యా ఏది పెట్టాలో అర్థం కాలేదు నాకు ఈ సబ్జెక్ట్కి అని అనే మాట్లాడుతున్నాను. ఆయన మెల్లిగా మోహన్ గారు ఆ పూజ రోజు రోజా చెప్పింది కదా, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని డైలాగ్ ఫస్ట్ షాట్, అది బాగుంటుంది కాదండి. అబ్బా ఏ మంచి సబ్జెక్ట్ చెప్పారండి మీరు. ఫస్ట్ డైలాగ్ అదే, మనం తీసిన షూటింగ్ ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు రోజా చెప్తుంది అనమాట శ్రీకాంత్ దగ్గర, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అంటది. అప్పుడు గుర్తుకొచ్చింది, సరే చాలా మంచిది. అంత పెద్ద టైటిల్ పెట్టడం కూడా ఒక ధైర్యం. అవునండి, పెద్ద టైటిల్ కదా, పెద్ద టైటిల్. నేను ఆ తోరణం మీద పెట్టాను నేను, అది నేను లక్షల మీద ప్రింట్ చేశాను. ప్రింట్ చేసి మా రిలీజ్కి ముందు అన్నిటికీ పంపించేస్తాను, అన్ని ఇంటికి పంపించేస్తాను. మా డిస్ట్రిబ్యూటర్కి అందరికీ పంపించి అన్నిట్లో అది చాలా మంచి, అందరు కట్టుకున్నారు. అది చాలా అదేనండి. ఇప్పుడు ఒకటండి, ప్రొడ్యూసర్ అన్నవాడు ఏదో పిక్చర్ తీసాం ఏదో రిలీజ్ అయిపోయిందని ఇంట్లో కూర్చోవడం కాదు.
రిలీజ్ అయిన తర్వాత అది ఆడియన్స్ దగ్గర చేర్చడంలో చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. అది ఎలాగా ఏంటని చూడాలి, దానికి చాలా ప్రయత్నం చేయాలి. ఒకటి మీకు చెప్తాను, హనుమాన్ జంక్షన్ రిలీజ్ అయిపోయిందండి. నా బిజినెస్ అంతా అయిపోయింది. నేను చాలా రోజు అక్కడ ఉన్నాను. చెన్నైకి వచ్చేసాను. నాకు ఇవ్వాల్సిన డిస్ట్రిబ్యూటర్ ఇవ్వాల్సిన డబ్బుని ఇచ్చేశారు. అంతా అయిపోయింది. 75 days అందరూ లాభంలో ఉన్నారు, మంచి మంచి లాభంలో ఉన్నారు. వచ్చేసాను. ఒక 75 డేట్కి ఒక డిస్ట్రిబ్యూటర్ ఫోన్ చేస్తున్నాడు. ఏంటంటే, మోహన్ గారు కొంచెం తగ్గుతుంది సార్ అంటున్నాడు. క్రౌడ్ కొంచెం తగ్గుతుందంట. ఆయన లాభంలో ఉన్నాడు. లాస్లో ఉంటే చెప్పడంలో ఆయన ఉంది, మంచి లాభంలో ఉన్నాడు. అతను ఫోన్ చేసి, మోహన్ గారు కొంచెం తగ్గుతుంది అంటున్నాడు. ఏంటండి మీరు అని చెప్పి ఫోన్ పెట్టేశాను. పెట్టేసిన తర్వాత 2 నిమిషాలు థింక్ చేశాను. లాభంలో ఉన్నాడు. ఆయన ఎందుకు ఫోన్ చేశాడు? మనం ఏదైనా చేద్దామని ఒక నమ్మకంతో ఆయన ఫోన్ చేసి ఉన్నాడు. ఇది వృధా చేయకూడదు అని ఒక 10 నిమిషాలు థింక్ చేశాను. 10 నిమిషాలు థింక్ చేసి 2 పెద్ద లారీలు బుక్ చేశాను. బుక్ చేసి ఒక దాంట్లో మేళాలు, అది ఊరు సెంటర్లో పోయి ఆగుతారు. వాళ్ళు ముందు దిగి డమ్ 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 కొడతారు, జనం అంతా ఆగిపోతారు కదండి. ఇంకో లారీ నుంచి ఆ ఎద్దు దిగుతుంది. ఏ కామెడీ ట్రాక్లో హైలైట్ అయిందో ఆ ఎద్దు దిగుతుంది, అది డాన్స్ చేసేది. వెంటనే జనం రే హనుమాన్ జంక్షన్ రో, హనుమాన్ జంక్షన్ రో. మళ్ళీ కలెక్షన్ పెరిగింది. చెప్తున్నాను, నాకు తెలిసి ఎవరూ చేయలేదు సార్. అంటే మూవీ మనం ప్రొడక్ట్ని చేర్చడంలో మరీ ఇంపార్టెంట్ మ్యాటర్. అది ఏ విషయంలో నెగ్లెక్ట్ చేయరు, ఏ ఒక్క మాట అయినా. టైర్డ్, మీకు పిక్చర్ తీసేటప్పుడు టైర్డ్ అయిపోతాం. ఆ టైర్ని పక్కన పెట్టేస్తాను నేను. రిలీజ్ అయిన తర్వాత నన్ను ఎక్కువ పని చేస్తాను. అలాగే నేను రిలీజ్ అయిన తర్వాత అన్ని ఊరికి వెళ్తాను, అన్ని థియేటర్లు చూస్తాను. ఇక్కడ ఏంటి, ఇక్కడ ఏంటి, ఇక్కడ ఏంటి, ఇక్కడ ఏంటి చూస్తూ వస్తాను. ఎప్పుడు నేను కృష్ణా డిస్టిక్ నుంచి విజయవాడ నుంచి ఏలూరుకి, ఏలూరు నుంచి విజయవాడకి వెళ్తుంటాను. ఈ మధ్యలో ఒక ఊరు ఉంది, అక్కడ ఆంజనేయులు టెంపుల్ ఉంది. ఆ ఊరు పేరు అడిగితే ఏదో పేరు చెప్తారు. తర్వాత పబ్లిసిటీ మెటీరియల్స్ నేను నాతో పెట్టుకుంటాను. క్యాలెండర్ గిలెండర్ చేసింది, మన బొమ్మలు అక్కడ ఇచ్చేసి అక్కడ టీ కాఫీ తాగేసి కొంచెం రేపు తీసుకున్నాను. ఆ ఊరు పేరు ఏంటని అడిగితే హనుమాన్ జంక్షన్ అన్నారు. ఇదేనా ఊరు పేరు అంటే, ఊరు పేరు వేరు సార్, ఈ హనుమాన్ జంక్షన్లో పెట్టారండి. అప్పటి నుంచి ఇది హనుమాన్ జంక్షన్ అయిపోయిందండి. ఆ ఏరియా అంతా అదే నాకు హనుమాన్ జంక్షన్ టైటిల్ యూస్ అయింది. 2 విషయాలు. ఒకటి, హనుమంతుడు అంటేనే బలం, జంక్షన్ అంటేనే క్రౌడెడ్ బలం. 2 ఒకటిగా కలిసి వస్తుంది. ఇది ఎలా పెడితే బాగుంటుందని మా అసోసియేట్ డైరెక్టర్ నేనంతా కూర్చొని మాట్లాడేటప్పుడు ఇది గుర్తుకొచ్చింది, చేసుకున్నాం. గ్రేట్ సార్. సార్ అయితే ఎడిటర్ జాబ్ అనేది మీరు అన్నట్టు డెసిషన్ మేకింగ్, ఇప్పుడు మీరు అన్నట్టు అంతా మారిపోయింది. ఆ ఫిలిం లేదు, ఆ భయం లేదు, కావాల్సినంత రష్ వస్తుంది. ఒక ఎడిటర్స్కి, అంటే ఇప్పుడు కొత్తగా వచ్చే ఎడిటర్స్కి మీరు ఇచ్చే ఇప్పుడు తలనొప్పి అనేది సార్, మంచివాడికి చెప్తున్నాను, మంచి జాబుని పర్ఫెక్ట్గా చెయ్యాలి అనుకున్న వాడుకు ఎప్పుడు ట్రబులే. ఏదో వచ్చింది ఏదో చేద్దాం అనే వాడికి తప్పులేదు, వాడు వేరే. మనం బాగా చెయ్యాలి అనేది ఒక జాబ్ చేసేవాడికి, ఎడిటరే కాదు, కెమెరామెన్ దగ్గర నుంచి చెప్తున్నాను నేను. అన్ని టెక్నీషియన్ నా దగ్గర ఉన్న టెక్నీషియన్ అంతా గొప్ప టెక్నీషియన్. కాస్ట్యూమ్ సైడ్ నా దగ్గర కోటి కుర్రాడు పనిచేశాడు. నేను ఏమీ చెప్పక్కర్లా, కొత్తదనం ఉంటుంది. ఒకే సాంగ్లో 4 డిఫరెంట్ టైప్ వేస్తాడు. నాకే ఆశ్చర్యంగా ఉంటుంది. అలా చెప్తున్నాను. మేకప్ మనుషులు అలాగే నా దగ్గర వచ్చిన వాళ్ళంతా ఈయనకి ఏదైనా కొత్తదనం ఉండాలి అనుకుని చేసేవాళ్ళు. అలాగా నాట్ ఓన్లీ ఎడిటింగ్ చేసేప్పుడు ఏంటంటే మెయిన్గా జనానికి ఏమి ఇవ్వాలి. ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఒక 700 feet ఒక హాల్ లోపల లాక్ చేసుకుని ఇద్దరు ఫైట్ చేస్తున్నారు. ఒకరిని మర్డర్ చేస్తున్నారు. ఏమండి, ఈ ఇన్సిడెంట్ మనం చెప్తున్నాం.
ఈ ఇన్సిడెంట్కి మధ్యలో ఒక 2 feet లోపల ఒకడు ఇలా చూస్తున్నాడు, మూసేస్తున్నాడు. ఈ 2 feetని ఎక్కడ వేస్తే బాగుంటుందని మనం డిసైడ్ చేయాలి. ఇది క్లైమాక్స్లో చెప్తే బాగుంటుందా? కాదండి, మీరు అనుకున్నదంతా తప్పు, దాన్ని నేరుగా చూసిన వాడిని నేను అని అక్కడ చెప్పడమా, లేదు ముందు చెప్పడమా, తర్వాత చెప్పడమా అన్నది మన డిసిషన్. అది సబ్జెక్ట్ని పెట్టి ఉంటుంది. అడుగులు 2 అడుగులే, ఫైట్ 700 feet, 2 అడుగులు ఒకటి ఇలా తిరిగి చూసి మూసేశారు. ఈ షాట్ ఎక్కడ వేయడం, ఇది ఆడియన్స్కి ఎక్కడ చెప్తే కరెక్ట్గా ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది అనేది కావాలి. ఇలాగ జడ్జిమెంట్, ఒక్కొక్కటి జడ్జిమెంట్. ఆ జడ్జిమెంట్ లేకపోతే ఒకటి, మీరు శుభమస్తు గురించి తెలుసుకున్నారు కదా, 2 అన్న తమ్ముడు, వాళ్ళకి 2 కూతుర్లు ఉన్నారు. ఆ కూతురులో తన కూతురు అనుకుంటున్నారు, అందువల్ల గొడవ వస్తుంది, అందువల్ల విడిపోతున్నారు అనేది కథ. హనుమాన్ జంక్షన్ ఇదే కథ. ఓకే, అక్కడేమో అన్నదమ్ములు పొరపాటు పడతారు, ఇక్కడేమో ఫ్రెండ్స్ పొరపాటు. పాయింట్ అదే, 2 సూపర్ డూపర్ హిట్లు, వేరేం లేదు. సబ్జెక్ట్ ఇంతవరకు ఎవరికి చెప్పలేదు, మీకు చెప్పున్నాను. గ్రేట్. ఇది చెప్పే విధమే. ఓ స్క్రిప్ట్ని ఎలాగ చెప్తే బాగుంటుంది. ఇప్పుడు ఇంగ్లీష్లో అండి ఓ పెద్ద డైరెక్టర్ ఉన్నాడు, పెద్ద డైరెక్టర్. ఆయన ఓ స్క్రిప్ట్ రాస్తున్నాడు. రాసిన తర్వాత దీనికంటే బెటర్ స్క్రిప్ట్ రాస్తాం, మంచి పాయింట్ ఉంది, దీనికంటే పెద్ద స్క్రిప్ట్ రాస్తాం. మళ్ళీ ఇంకో స్క్రిప్ట్ రాస్తున్నాడు. మళ్ళీ నైట్ అంతా కూర్చొని అన్నీ అయిన తర్వాత చాలా మాసాలు దీనికి మళ్ళీ అయిన తర్వాత ఇది కూడా సరిగా లేదు, దీనికంటే ఇంకో బెటర్ స్క్రిప్ట్ అని 3వ స్క్రిప్ట్ నాకు నచ్చిందండి. 3వ స్క్రిప్ట్ని తీశాడండి, పెద్ద హిట్ అయింది. హిట్ అయిన తర్వాత అతను కొట్టుకున్నాడు, దీనికి ముందు రాసిన స్క్రిప్ట్ మంచిదే కదా, అది ఎందుకు తీయకూడదని తీశాడు, అది హిట్. తర్వాత మొదట రాశాడు కదా, అది హిట్. 3 హిట్. ఆడియన్స్ పల్స్ ఒకసారి థింక్ చేయాలి, ఆడియన్స్ పోయి చేరుతుందా లేదా. మనం ఎంత ఖర్చు పెట్టినా, ఇప్పుడు హౌస్ఫుల్ బోర్డు మీరు 50 కోట్లు పెడుతున్నారు, 100 కోట్లు పెడుతున్నారు, అన్నీ ఓకేనండి. రిలీజ్ అయిన రోజు మీరు ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా, టెక్నీషియన్గా ఏం చేస్తున్నారు? థియేటర్కి ఫోన్ చేసి ఏమండి హౌస్ఫుల్లా లేదా, ఏమైంది, ఇదే కదా రియాక్షన్. వేరేదైనా రియాక్షన్ ఉందా? ఇంకేముండదు. ఆ డబ్బు పెట్టుకుని మీరు ఊరుకుండొచ్చుగా, పిక్చర్ చూసేదే కదా. అందువల్ల ఏంటంటే ఆడియన్స్కి మర్యాద ఇవ్వాలి, అది ఇస్తే మనం కరెక్ట్గా ఉంటాం. ఇది వేరేం లేదు సార్. మీతో మాట్లాడుతుంటే ఎంత అంటే కీన్ అబ్జర్వేషన్, ఎడిటర్గా ఉన్నందువల్ల మీకు అబ్జర్వేషన్. నాట్ ఓన్లీ ఎడిటర్ సార్, ఎడిటర్గా అసలు మనం మొదట నేను ఎంటర్ అయ్యేదానికి ఒక మ్యాటర్ తీసుకున్నాను అంతే, వేరేం లేదు. అది కరెక్ట్ అండి. అది ఏంటంటే అది జడ్జిమెంట్ అండి, వేరేం లేదు. ఎడిటర్గా ఉన్నవాడికి జడ్జిమెంట్ ఎక్కువ ఉంటుంది. అది రియల్ అన్ని టెక్నీషియన్కి ఉంది, అన్ని టెక్నీషియన్ అలాగే. కెమెరా యాంగిల్ పెట్టేటప్పుడు అతనికి తెలియాలి ఇది నేను చేసేది కరెక్ట్ అని వాడు డిసైడ్ చేయాలి. ఏదో ఆడు చెప్తున్నాడని చెప్పేదానికంటే మనం కొంచెం కరెక్ట్ చేస్తే బెటర్గా ఉంటుంది. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ రికార్డింగ్ వేసేటప్పుడు ఆ మూడుని తీసుకురావాలి కదా. ఇప్పుడు ఎడిటర్ ఉండేవాడు ఏంటంటే రికార్డింగ్ మనసులో పెట్టుకోవాలి, ఆడియన్స్ని మనసులో పెట్టుకోవాలి. ఎడిటింగ్ చేసి పంపించేటప్పుడు ఇలాగ వాయిస్తే మైండ్ కొంచెం కన్నీళ్ళు వస్తుంది, ఇలా వాయిస్తే కామెడీ వస్తుంది అనేది వాడు డిసైడ్ చేయాలి. అన్ని ఎడిటర్ దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు చెప్తున్నాను నేను ఇవన్నీ. ఇంత అంటే మీ ద్వారా ఎంతోమంది ఆర్టిస్టులు ఉన్నారు, మీరు ఎంతోమందితో పనిచేశారు. ఒక్కొక్క లైన్ చెప్పదలుచుకుంటే ఇప్పుడు శోభన్ బాబు గారిని మీరు చెప్పారు కదా, ఒక చిన్న క్యారెక్టర్ చేశారు చాలా బాగా. ఆయనే సర్పయాగం సినిమా తీసినప్పుడు కోర్టు సీను ఒక్కసారిగా అసలు అంటే ఎమోషన్కి ఒక్కసారిగా వస్తుంది. అట్లా ఒక్కొక్కరిలో మీకు నచ్చిన బెస్ట్ పాయింట్ అంటే ఏ ఎమోషన్ అయినా చిరంజీవి గారు అన్నప్పుడు మీకు నచ్చేది డ్యాన్సా, యాక్టింగా? లేదంటే ఇది అన్ని పిక్చర్లో ఉండేది మనకు అక్కర్లా. వద్దు, అన్ని పిక్చర్లు చేస్తారు. చిరంజీవి గారు అంటే బ్రహ్మాండంగా డాన్స్ చేస్తారు, బ్రహ్మాండంగా ఫైట్ చేస్తారు. ఆల్రెడీ సింబల్ అయిపోయింది, అది గిరీటం పెట్టేసాం దానికి. అది కాదు, అది కాకుండా ఏంటి నేను చేసింది కొంచెం డిఫరెంట్. ఆయనకి కొంచెం వయసు వచ్చింది,
ఈ క్యారెక్టర్ బలం ఆయన మీద పెడితే బాగుంటుంది. కొత్తగా ఆలోచించారు మీరు. 5 చెల్లెలకి అన్నయ్య, ఆయన ఇంతవరకు చేయలేదుగా. ఆయన పరువు 100 పిక్చర్ డైరెక్ట్ చేశాడు దాసినారాయణ గారు. ఆయనకి క్యారెక్టరు ఫాదర్ క్యారెక్టర్. మీరు జగపతి బాబు గారు ఉన్నారండి, నా 2 పిక్చర్ చూడండి, శుభమస్తు కానివ్వండి, హనుమాన్ జంక్షన్ కానివ్వండి, ఎంత గొప్పగా చేశారండి, ఎంత గొప్పగా చేశారు. రవితేజాని ఎందుకు తీసుకొచ్చాను, ఈ క్యారెక్టర్కి మీద అదర్ క్యారెక్టర్స్ వదిలేసేయండి, ఈ క్యారెక్టర్ ఉంటేనే బాగుంటుంది. ఆ డైలాగ్ చెప్పేటప్పుడు ఆ స్టైల్, అది బోడి చదువులు వేస్ట్, అది చాలా ఎంత గ్రేట్ మ్యాటర్ సార్ అసలు. మనిషి మాకు చెప్పి చేశాను. బోడి చదువులు అది కూడా ఏంటంటే ఒక చిన్న పాయింట్ ఉంది. మనం ఆయన రైటర్ గారి పేరు అదే ఆయన మరీ నాకు కావాల్సిన మనిషి రైటర్ గారి పేరు ఆయన ఆయన ఇక్కడే ప్రసాద్ ల్యాబ్ ఎదురుగా ఉన్నారు. నేనేం చేశాను, చదువు అయిపోయిన తర్వాత పని లేకుండా కూర్చున్న 5 ఫ్రెండ్స్ పాడితే ఎలా ఉంటుందో అలాంటి పాట ఒకటి తీసుకురండి అని చెప్పేసి ఒక 4, 5 నాకు కావాల్సిన వాళ్ళు అందరినీ పంపించాను. వీళ్ళు వెళ్తే ఆయన దగ్గర పోయి ఇలాగ ఒక సాంగ్ మోహన్ గారు అడుగుతున్నారు అని చెప్తున్నారు. సీతారామ శాస్త్రి గారు, రైట్. సీతారామ శాస్త్రి గారు నాకు అన్ని పిక్చర్లు ఉంటారు, ఆయన అన్ని పిక్చర్లు ఆయన సాంగ్ ఉంటుంది. ఆయనే పెద్ద ఆయన ఉన్నారు కదండి, ఆయన 100% ఉంటారు. వేటూరు సుందరం గారితో నాకు ఎప్పుడు ఫ్యామిలీ మనిషిలాగా. వాళ్ళు చుట్టాలు కూడా మా వైఫ్ చుట్టాలు పెళ్లి చేసుకున్నారు. అది అంత ఇది ఉందన్నమాట. నా మీద అంత అందరికి మర్యాద ఉంటుంది. గజ్జగల్లు మనంత దగ్గర నుంచి అన్నీ ఆయనే రాసింది. ఇప్పుడు ఆయన దగ్గర వెళ్ళారు, సీతారామ శాస్త్రి వెళ్తే ఆయన ఇదేంటి అది కొత్తగా ఏం చేయమంటారు, అది ఇది. నేను స్కూల్లో చదివేటప్పుడు ఒక సాంగ్ రాశాను, అది కావాలంటే ఉందా చూద్దామా అని ఇలా చెప్పి బోడి చదువులు వేస్ట్ బోరందా అని ఇవి చెప్తున్నారు. వీళ్ళు ఏం చేశారు, వెళ్ళిన వాళ్ళు ఇదేంటండి ఇది మీరు ఎప్పుడో రాసింది ఇదే మ్యాచ్ అవుతుంది అని చెప్పి వచ్చేసారు. అప్పుడు నా దగ్గర ఆఫీసులో కూర్చున్నప్పుడు ఏంటయ్యా అని ఆయన ఏదో బోడి చదువు అంటున్నారండి, ఇదేం బాగాలేదు అని అన్నారు. బుద్ధి ఉందా మీకు, మనకు కావాల్సిందే ఇది, చదివేసి పని లేకుండా కూర్చున్నాం కదా మ్యాటరు అని చెప్పి నేను ఇక్కడి నుంచి వెళ్ళాను. నేను వెళ్ళి ఆయనతో కూర్చుంటే ఆయన చదివారు. ఏమండి ఇదండి పాయింట్, పర్ఫెక్ట్ పాయింట్ అండి ఇది అని చెప్పి తీసుకొచ్చి మళ్ళీ మణి శర్మ దగ్గర చెప్పి మంచి బ్రహ్మాండ హిట్ అవుతుంది ఇది, నువ్వు చూడమా అని చెప్పి ఇచ్చేసి వచ్చాను. మణి శర్మ వాళ్ళ నాన్నగారు బాగా తెలిసిన మనిషి కదా, మణి శర్మ నా మీద మర్యాదగా ఉంటారు అని వేసి అది ఎంత పెద్ద హిట్ అయిందండి. అది ఇక్కడ నుంచి రాజు వాళ్ళని తెప్పించి మళ్ళీ రాజమండ్రిలో షూట్ చేశాను అదే నీ సాంగ్ అని కూడా. చాలా బాగా వచ్చింది, అది చాలా బాగుంటుంది. ఇంకోటి హిట్లర్ గురించి మీరు చెప్తున్నప్పుడు నాకు ఇంకోటి గుర్తొచ్చింది ఏంటంటే ఎల్బి శ్రీరామ్ గారు కామెడీ సినిమాలకి రైటర్గా పనిచేశారు. ఆ సినిమాకి మీరు రైటర్గా ఎల్బి శ్రీరామ్ గారిని తీసుకున్నారు. లేదండి, ఆయన మీద నాకు ముందు నుంచే ఒక మనసు ఉంది. ఆయన దగ్గర ఏదైనా చేసుకొచ్చని, డైలాగ్ కామెడీ మాత్రం కాదు ఏదైనా చేసుకోవచ్చని చెప్పేసి. ఇంకోటి నేను చేస్తాను, తప్పనుకోకూడదు. వేరేదో 2 వార్తలు వేరే ఎక్కడన్నా అనిపిస్తే దాన్ని వదలను. నేను ఒరిజినల్లో ఉన్న మరీ ఇంపార్టెంట్ మ్యాటర్స్ ఉంది చూడండి, అది కూడా వదలను. నాకు కావలసింది అన్నిటినీ చేరితే బ్రహ్మాండం అయిపోతుంది. మంచిది అన్నీ ఒకటిగా చేరిస్తే అది బ్రహ్మాండం అవుతుంది. అందువల్ల ఏంటంటే ఆయన మాత్రం కాదు, ఒకే పిక్చర్కి ఎవరికి తెలియకుండా ఇద్దరిని పెట్టుకుంటాను నేను. ఎవరికి తెలియదు అది. వాళ్ళ దగ్గర నుంచి ఏంటంటే నాకు ఈ సీన్ కొంచెం బాగా రాసివ్వండి, ఈ సీన్ కొంచెం బాగా రాసి, అది వచ్చేటప్పుడు ఇవన్నీ చేర్చి, మీరు నమ్మరండి నాకు తెలుగు అక్షరం చదవడం రాదు, మాట్లాడతాను బ్రహ్మాండంగా మాట్లాడతాను, అది వేరే విషయం. చదవడం రాదు. మా కొడుకుకి వస్తుంది, రాజా చదువుతాడు రాస్తాడు అన్నీ చేస్తాడు. ఇంతకీ మా ఆవిడ తెలుగు ఆవిడ. ఏమండి ఇది నాకు రాయడం అని చదవడం రాదు, బట్ డైలాగ్ అన్ని నేనే కూర్చుని డిసైడ్ చేస్తాను. డిసైడ్ చేసి డైరెక్టర్కి స్క్రిప్ట్ పంపిస్తాను. ఇది మీకు చెప్పాను కదండి. రాజేంద్ర కుమార్ నా దగ్గర వచ్చి బావమరిదిలో చేరారు. ఆయన ఇప్పుడు మంచి రైటర్. రాజేంద్ర కుమార్ బావమరిది సీన్లో ఒక సీన్లో
మళ్ళీ డైలాగ్ వర్షన్ ఒకటి మంచిగా కావాలా అన్నాను. ఆయన దగ్గర అంటే అప్పటికే డిసైడ్ అయిన దాన్ని పిక్చర్ చేస్తున్నాం. ఒక సీన్లో అక్క తన తమ్ముడు గురించి అబ్బో ఎంత గొప్ప తమ్ముడు అని అనుకోవాలి, అది ఆల్రెడీ చెప్పున్నాం, ఇప్పుడు వయసు వచ్చింది, హీరో అయిపోయాడు అనేది చెప్పాలమ్మా అని చెప్పాను. సరే రాస్తాను, ఎందుకంటే వేరెవరో రైటర్ ఈయన రాయకూడదని కాదు, మనకు కావాల్సింది కావాలి. ఇది ఇప్పుడు ఇదంతా చేసేది ఎవరి కోసం? ప్రేక్షకుల కోసం. దీంట్లో ఏంటి నీ మర్యాద నా మర్యాద అది కాదు, మంచిది ఉందా చేసుకున్నాను. అప్పుడు ఏం చేశాను చెప్పాను, అతను రాశాడు మంచి సీన్, బ్రహ్మాండంగా రాశాడు. ఏంటంటే కృష్ణరాజు గారు ఏం చేస్తారంటే క్యారెక్టర్ సుమన్ని, మా ఆ అమ్మాయికి నువ్వు మర్యాద ఇవ్వకుండా వచ్చేసావు, వాళ్ళ ఇంట్లో పోయి ఆవిడ దగ్గర మన్నిపు క్షమాపణ కోరుకుని రా అని అంటారు, వెళ్ళిపోతారు. మాలాశ్రీ వాడిని సుమన్ని లవ్ చేస్తుంది, అక్క కూతురు అది. ఇప్పుడు వీడేమో జయసుధ ఉంటుంది, మాలాశ్రీ సుమన్ ముగ్గురు సీను. వీళ్ళు ఏంటంటే సుమను నేను వెళ్ళను, ఆ ఇంటికి ఎంత చండాలం అక్కడంతా నేను వెళ్ళను అంటాడు. మాలాశ్రీ సార్ కరెక్ట్ చేసేది కరెక్ట్ అంటుంది. ఇప్పుడు జయసుధ అలా చూసి ఆయన చెప్పారా అందుకోసం మనం చెయ్యాలరా మర్యాద పోక అంటాడు. ఇప్పుడు ఈవిడ కాలుపై అలా పెడుతుంది, నీలాగా ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు వెళ్ళలేదు కదరా, నేనైనా వెళ్తాను రా, మనిపి కోరికి వస్తాను రా అంటే, వద్దక్క ఆ చండాలమైన ఇంటికి నువ్వు వెళ్ళొద్దు, నేను వెళ్తాడు. వెళ్ళిపోయి అక్కడ వెళ్తే అక్కడ చిన్న చిన్న ఇన్సిడెంట్. మరి తిరిగి వచ్చేటప్పుడు మాలాశ్రీ క్యారెక్టర్ అడుగుతుంది, వచ్చేసావా, ఎక్కడ వెళ్ళకూడదు అక్కడ వెళ్ళి వచ్చేసావు కదా అని తిడుతుంది. అప్పుడు చెప్తే వెళ్తాను అని చెప్పి, నేను చెప్పాను కదా ఇంపార్టెంట్ డైలాగ్ అని, వెళ్తాను. నీకు తెలుసా ఇప్పుడు ఏంటంటే కెమెరా పెడుతున్నాం, అక్క మేడ మీద ఉంది, వీళ్ళిద్దరి కింద డిస్కస్ చేస్తున్నారు, మేడ మీద అక్క ఉంది, వీళ్ళు మాట్లాడుతున్నది వింటుంది. అప్పుడు ఏంటంటే వెళ్తానే, నీకు తెలీదు, దేవుడు నన్ను పిలిచి ఏమీ తెలియనుగా అమ్మాయిని పంపించాను రా, ఆవిడికి ఏ తప్పు రాకుండా చూసుకోవచ్చింది, ఆవిడ బ్రహ్మాండంగా చూసుకోవచ్చిన బాధ్యత నీకు ఉందిరా, నువ్వు పోను నన్ను పంపించాడు. మా అక్కకి ఏదైనా వస్తే నాకు తట్టుకోలేను, నేను వెళ్తాను, ఇది కాదు ఏదైనా వెళ్తాను అంటారు. అప్పుడు ఏడుస్తుంది పైన నిల్చొని. ఇది ఇంపార్టెంట్ డైలాగ్ కావాలి కదా, మా రైటరే కావాలి, ఆయన వచ్చి రాయాలి, ఇదే వెయిట్ చేసేది. నాకు కావాల్సింది ఎక్కడ ఉందో దాన్ని తీసుకుంటాను నేను, అంతే, వేరేం లేదు. సార్ ఇప్పటికీ మీకు గుర్తున్నాయంటే ఆ సీన్ బై సీను, ఆ విజువలైజేషన్ మీరు షూట్ చేయడానికి ముందే ఒక ప్లాన్ మైండ్లో జరిగిపోద్ది మీకు. ఇప్పుడు ఇది ఒక కాంబినేషన్ షాట్ లేకపోతే మీకు కన్నీళ్ళు వస్తుంది రాదు. ఎలాగ ఇవ్వాలి ఆడియన్స్కు అనేది మెయిన్ అండి. మనం తప్పు చేసి ఆడియన్స్ తప్పు చెప్పకూడదండి. సో నాకు తెలిసినది నువ్వు కరెక్ట్గా ఉండు, ఆడియన్స్ తప్పు చేయరు. మాకు వచ్చే లాభంలో కొంచెం ముందు వెనక ఉంటుంది తప్ప లాస్ అనేది ఉండదు. పర్ఫెక్ట్ సబ్జెక్ట్ ఉంటుంది. మీద వాళ్ళు ఎక్కడెక్కడో ఏదో తప్పు చేసి తీసుకొస్తున్నారు, నేను అలా కాదు, ఈ పాయింట్ మీద మనం మంచిది చేసుకోవచ్చు కదా అని ఆ పాయింట్ మీద కూర్చొని మళ్ళీ 2 మాసాలు 3 మాసాలు కొత్త స్క్రిప్ట్ రాసి తీస్తాను. నాకున్నది అది. మీద వాళ్ళ గురించి నేను ఎప్పుడు బాధపడను. నా డిస్ట్రిబ్యూటర్ అంతా బాగా సెటిల్ అయిపోయారు. మీరు అడిగారు ఎల్బి శ్రీరామ్ గురించి అడిగారు కదా, ఎల్బి శ్రీరామ్ దగ్గర అన్నీ ఉన్నాయండి. డైలాగ్ రైటరే కాదు, కామెడీ బ్రహ్మాండం చేస్తారు. హనుమాన్ జంక్షన్లో కామెడీ క్యారెక్టర్ ఇచ్చాడు, బ్రహ్మాండంగా చేశాడు. ఆయన డైలాగ్ సైడ్లో కూడా బ్రహ్మాండంగా రాస్తారు. ఏంటంటే మీకు తెలుసు హిట్లర్ గురించి రాశాను కదా, చెప్తారా, దాంట్లో అన్నీ బాగానే జరుగుతుంది. తన పెద్ద చెల్లికి తన అనుకున్నట్టు పెళ్లి చేయకుండా వేరెవరికో చేయవలసిన ఒక సిచ్యువేషన్ వచ్చేస్తుంది. చేసి పంపించేటప్పుడు ఎల్వి శ్రీరామ్ దగ్గర చెప్పాను నేను, కన్నీళ్ళు పెట్టుకోవాలి ఆడియన్స్, ఇంత గొప్ప క్యారెక్టరు, చెప్పే డైలాగ్ వల్ల ఆడియన్స్ కన్నీళ్ళు పెట్టుకోవాలండి, కొంచెం బాగా రాయండి అన్నాను. ఆయన రాశారు. మొదట అక్కడ ఆ సీన్ తీసేటప్పుడు నేను వేరే లొకేషన్ చూస్తానికి వెళ్ళిపోయాను. లోపల వచ్చేటప్పుడు ఆ షాట్ తీస్తున్నారు.
అదేంటంటే కొంచెం కన్నీళ్ళు పెట్టాలి ఆ డైలాగ్ చెప్పేటప్పుడు. చిరంజీవి గారు కూడా వద్దు అన్నారట. అప్పుడు నన్ను చిరంజీవి గారు రిక్వెస్ట్ చేసి, లేదు సార్ కన్నీళ్ళు పెడితేనే బాగుంటుంది సార్ అన్నాను. ఆయన చేశారు. ఏంటి డైలాగ్ అంటే, అమ్మా ఇప్పుడు దాకా మీ అన్నయ్య ఏం చేశాడంటే అలా చేశాడు, ఇలాగ చేశాడు, ఇలాగ చేశాడు, ఇలా చేశాడు, చివరికి ఇలా చేశాడని చెప్పమ్మా అని ఒక డైలాగ్ ఉంది కన్నీళ్ళు పెట్టుకుని. లాస్ట్లో ఆ డైలాగ్ ఎండ్ చెప్పేటప్పుడు ఆ వెర్షన్ ఆయన రాసిన వెర్షన్లో ఆడియన్స్ అలాగా ఒక మాదిరి అయిపోయారు. ఒక అన్నయ్య పెద్ద కూతురికి పెద్ద చెల్లికి పెళ్లి చేసేటప్పుడు ఆడ అనుకున్నది వేరు, జరిగింది వేరు అనుకుని అందరు వద్దని అలా చెప్పక అని అంటుంది. అందరూ ఏడ్చారు. డైలాగ్ వెర్షన్ ఒక్కొక్క వెర్షన్ అలా రాశాడు ఆయన, బ్రహ్మాండ రాశాడు. అది కూడా హనుమాన్ జంక్షన్ బ్రహ్మాండ రాశాడు. అలాగే అండి హనుమాన్ జంక్షన్లో కూడా నారంజ మిఠాయి గురించి ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మీరు ఇక్కడ చూస్తే నారంజ మిఠాయి కనిపించ ఎక్కువ చెప్తారు. ఆ ఎక్కువ చెప్పే దాంట్లో ఏంటంటే నాకు సినేగా క్యారెక్టరు అర్జున్ని కొట్టినట్టు 4 డైలాగ్లో చెప్పాలి. అర్జున్కి అమ్మాయి నా మీద ఎంత ఇదిగా ఉంది అని చెప్పి తెలుసుకోవాలి అని చెప్పి చాలా రోజు సీన్ తీయలా, చాలా రోజు. మళ్ళీ అప్పుడు సుకుమార్ నా దగ్గర పనిచేస్తున్నాడు. అర్ధ కూడా చెప్పాను, ఈ డైలాగ్లో మంచి డైలాగ్ రావాలరా ఏదైనా చూడండి అది అది ఇదని చెప్పి మళ్ళీ ఏదో చేసాం. అప్పుడు ఏంటంటే లాస్ట్లో ఒక చెట్టు కింద వీళ్ళు మాట్లాడుతుంటారు, ఏమై నువ్వు ఇలా చేస్తున్నావు అలా తిడుతూ ఉంటారు, ఇంక మీద అలా చేసా బాగుండదు. మళ్ళీ కారులో డ్రాప్ చేయమంటారు, ఇద్దరు వస్తారు. ఒక అంగడిలో ఆపం ఉంటుంది. ఆపిన తర్వాత అక్కడ వచ్చి నారంగి మిఠాయి ఇవ్వండి, అర్జున్ డబ్బు ఇవ్వమంటుంది. నీ ప్రపంచంలో ఆ నారంగి మిఠాయి ఇంకా మర్చిపోకుండా తిన్నది నువ్వు ఒకడేమా అని ఇస్తాడు. ఆ అమ్మాయి తింటుంది. నారంగి మిఠాయి నేను తీసుకోవడం కాదు, నీ డబ్బుతో తీసుకునేటప్పుడు నాకు అది చాలా టేస్ట్గా ఉంది అంటది సినేగా అని చెప్పేసి డోర్ దిగి నేను వస్తాను, మీ దగ్గర ఒకటి చెప్తాను. నేను మా నాన్న నాకు పెళ్లి చూసేదానికి పెళ్ళి చేస్తూనే ఉన్నారు, నేను ఏదోదో చెప్పి అవాయిడ్ చేస్తున్నాను, బట్ ఏదో రోజు జరుగుతుంది మా నాన్న చెప్పింది. ఆ రోజు మనం మాట్లాడుకున్నాం కదా, ఆ చెట్టు ఉంటుంది, ఈ కొట్టు ఉంటుంది, ఈ కొట్టులో ఉన్న నారింజ మిఠాయి ఉంటుంది, నువ్వు ఉంటావు, నువ్వు తప్ప నా లైఫ్లో ఇంకెవరు లేరు, నువ్వు ఉంటావు, అదే నేను మాత్రం అదే ఉండను అని చెప్పిన తర్వాత రికార్డింగ్ అర్జున్ డైలాగ్ ఫేస్ మీద, అప్పుడు వాడికి అర్థం అవుతుంది, అమ్మాయి నా మీద ఎంత ప్రేమ చెప్తున్నాను, నాలుగ ముక్క క్యారెక్టరేషన్కి. అప్పుడు తర్వాత ఈ అమ్మాయి మీద తీసుకెళ్ళేదానికి వస్తాడని కథ వస్తుంది. చెప్తున్నానండి పాయింట్స్. మనం కొంచెం ఆడియన్స్ని ఎలాగ నవ్వించాలి, ఎలాగ ఏడిపించాలి, ఎలాగ ఇంట్రెస్ట్ చేయాలి. అయితే ఆ సినిమాలో నారింజ మిఠాయి ఇక్కడ దీనికి ఏంటి సార్ అనుభవం? ఇక్కడ ఇంట్లో కూడా లేదండి, ఏమైనా పిల్లలు వస్తారు, ఇక్కడ మాకు గెస్ట్ ఎక్కువ వస్తుంటారు, పిల్లలు వస్తుంటారు, వాళ్ళు తింటారు. నిజంగా నారింజ మిఠాయి ఒక ఎమోషన్. అదే అలాగే ఓల్డ్ మీద నాకు ఎప్పుడు కొంచెం అట్రాక్షన్ ఉంటుంది. న్యూ ఉండొచ్చు, ఓల్డ్ ఈజ్ గోల్డ్, ఓల్డ్ ఈజ్ ఆల్వేస్ గోల్డ్. నిజం సార్. అయితే ఈ మధ్యకాలంలో ప్రొడ్యూసర్లు చాలామంది ఏంటంటే సినిమా ప్రొడక్షన్ కాస్ట్ మేము అనుకున్నది వేరు, ఇప్పుడు వేరని గొడవలు కూడా పడుతున్నారు. ప్రొడ్యూసర్ అండ్ హీరోస్ మేము అనుకున్నట్టు రాలేదు అని ఇవి జరుగుతున్నాయి. అంటే మీరు ఒక ప్రొడ్యూసర్గా చేశారు, ఏ రోజు మీకు ఏ ఇబ్బంది అంటే దాన్ని ప్లాన్ చేశారు, కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశారు. ఇప్పుడు జనరేషన్ ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు సార్? లేదు, ప్లాన్ ఉంది, ప్లాన్ కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు ఒకటి ఏంటంటే ఒక లొకేషన్కి వెళితే ఆ లొకేషన్లో ఉన్న అన్నీ షూటింగ్ చేసేయాలి, మళ్ళీ ఆ లొకేషన్కి వెళ్ళకూడదు. ఫస్ట్ పాయింట్, ఈ లొకేషన్ వచ్చేది అన్నీ షూట్ చేయాలి అనేది తీర్మానం చేసుకోవాలి. ఇంకొక లొకేషన్కి వెళ్తే ఆ లొకేషన్ ఉన్నదంతా పిక్చర్లో. వీళ్ళు కొందరు అలా చేయట్లేదు, ఒక సీన్ చేసానికి ఇక్కడ రావడం, మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఒక సైడ్ ఇక్కడికి రావడం. ఇది ఏమైపోతుంది? ప్రొడక్షన్ కాస్ట్ పెంచేస్తుంది. ఇప్పుడండి సేమంగవల్లి నాబంగారండి చేశాను, అది ఇలాగ ఇల్లు ఏదైనా సిటీలో ఎక్కడన్నా చూసి అక్కడ షూటింగ్ చేశాను అనుకోండి, రెగ్యులర్గా జనం ఎక్కువైపోయి నాకు షూటింగ్ చేయడం చాలా ప్రాబ్లం.
నేను ఇల్లే కట్టుకున్నాను. మార్నింగ్ స్కూల్కి వెళ్ళినట్టు అందరు ఆర్టిస్ట్ వచ్చేస్తారు. హనుమాన్ జంక్షన్ చేశాను. నానగరంలో పెద్ద హౌస్ ఉందండి. నేను ఒకటే చేశాను, ఏంటంటే ఆర్ట్ డైరెక్టర్ పిలిచి ఈ ఇల్లు ఇందుకు ముందు షూటింగ్ చేసినట్టు తెలియకూడదు, ఈ ఇల్లు దీనికి ముందు షూటింగ్ చేసినట్టు ఎవరు తెలియకూడదు. ఎందుకంటే చాలా పిక్చర్లు చేశారు. నేనేం చేశాను, స్ట్రెయిన్ క్లాసు అది ఇది ఏదైనా ఖర్చు పెట్టరా చెప్పేశాను. నేను ఎందుకు, ఇందులో నాకు కూడా స్వార్థం ఉంది. ఏంటంటే సాంగ్ ఉంది, చాలా సీన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అందువల్ల కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మనకు ఇంకా ఖర్చు పెడదాం, అది కొంచెం తగ్గుతుంది. పెట్టానండి. మొత్తం ఆల్టర్ చేసి రెడీ చేస్తే ఆ లొకేషన్ గురించి ఎవరు ఆ స్టూడియోకి ఓనరో రామానాయుడు గారు, ఆయన వచ్చి మొదట చూశారు. ఏం మోహన్ గారు మా బిల్డింగ్ని ఇలా మార్చేశారు అని వచ్చి చూశారు. సురేష్ గారు వచ్చారు మొదట. ఎందుకంటే మనం మార్పు చేర్పులు కావాలి. ఇప్పుడు శారద స్టూడియో ఉందండి, ఎవ్వరు దాని గురించి బాధపడరు. హిట్లర్కి మేము ఎన్నో లొకేషన్ చూసాం. సుబ్బయ్య గారు ఏం చేశారంటే లాస్ట్లో, మోహన్ గారు ఆ శారద స్టూడియో బిల్డింగ్ చూశారన్నారు. ఆహా అని అనుకున్నానండి. మొత్తం ఆల్టర్ చేశాను. వర్షాకాలం కాంపౌండ్ కావాలి, సాంగ్ ఉంది, అక్కడ సీన్స్ చాలా ఉన్నాయి, పక్కన థియేటర్ ఉంది, ప్రీవి థియేటర్, దాన్ని ఇల్లు చేశాను. రాజేంద్ర ప్రసాద్ ఇల్లు, ఇక్కడేమో ఇల్లు, ఇది మొత్తం ఆల్టర్ చేశాను. రియల్గానే కాంపౌండ్ వచ్చి దమ్మి వేయవద్దని చెప్పేశాను. వర్షాకాలం వర్షం పడేటప్పుడు చెడిపోతుంది అది, సిమెంట్ అంతా. అందువల్ల సిమెంట్లో కట్టేశాను. ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ ఇంట్లో నుంచి కాంపౌండ్ లోపల వచ్చేస్తున్నాం, షూటింగ్ ప్రాబ్లం లేదు, స్మూత్గా జరిగిపోతుంది. ప్లాన్ ఉంది, అన్నిటికీ ప్లాన్ ఉంది, అన్నిటికీ ప్లాన్ ఉంది. ఇంకో మ్యాటర్ చెప్తాను, నన్ను మరీ అంటే కొత్త వాళ్ళు తిట్టుకుంటారు. లేదు, ఇది ఒక చరిత్రం అండి, హిస్టారికల్ ఇది మళ్ళీ జరగదు. నేను తొట్టిల్ శబదం అని ఒక పిక్చర్ తీస్తున్నాను తమిళ్లో. ఊరు తొట్టిల్ శబదం. రామ్కి, సీత, రవిచంద్రన్, జనగరాజు, నెల్లగల రవి అని పెద్ద స్టార్ కాస్ట్ ప్రొడక్షన్. 1987లో 80, 82, 83 దాకా 40 పిక్చర్ డబ్బింగ్ చేశాను, 40 ఇంగ్లీష్ పిక్చర్ డిస్ట్రిబ్యూషన్ చేశాను, అన్నీ చేశాను. కొంచెం దగ్గర 60-70 పిక్చర్స్ నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను. ఇప్పుడు 1987లో పిక్చర్ స్టార్ట్ చేశాను, స్ట్రైట్ పిక్చర్. అదే మొదటి పిక్చర్ నాకు. రామ్కి, సీత ఇద్దరిని హీరో హీరోయిన్ చేస్తున్నాను. పిక్చర్ అయిపోయింది, బ్రహ్మాండంగా వచ్చేసింది, మంచి పాయింట్తో కథ, అన్నీ సాంగ్స్ అన్ని పెద్ద హిట్ అయింది అని. ఓకే, ఇప్పుడు క్లైమాక్స్కి ముందు ఒక సాంగ్ చేయాలని అనిపించింది నాకు. క్లైమాక్స్కి ముందు సాంగ్ చేశాను, డేట్ అనౌన్స్ చేశాను, రిలీజ్ డేట్. ఒక సాంగ్ ఉండాలి అనుకున్నాను. మ్యూజిక్ డైరెక్టర్ చెప్పాను, చాలా మంచి సాంగ్ ఒకటి వేసి ఇచ్చాడు. ఇప్పుడు షూటింగ్ చేస్తామని చెప్పేసి రామ్కి దగ్గర, బాబు ఎల్లుండి షూటింగ్ మా అన్నాను. సార్ నేను 2 రోజే ఉంటున్నాను సార్, నేను కాశ్మీర్కి వేరే ఒక పిక్చర్కి వెళ్తున్నాను అన్నాడు. అయ్యో, రిలీజ్ డేట్ పెట్టేశాం, తను ఊరికి వెళ్ళిపోతా అంటున్నాడు, సాంగ్ చేయాలి. ఏం రామ్కి కొంచెం లేదు సార్, అక్కడ నా కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. సరే సీతాకు ఫోన్ చేశాను, ఉంటే చేసేద్దాం, రేపే షూటింగ్ పెట్టేద్దాం. సార్ నేను ఇక్కడ లేదు సార్, నేను అవుట్డోర్లో ఉన్నాను, వేరే షూటింగ్లో ఉన్నది. ఇప్పుడు ఏంట్రా అంటే కెమెరామెన్ జాన్ బాబును ఒక డ్యాన్స్ మాస్టర్ అశోక్ అని ఒక కెమెరా. ఏంట్రా అని నాకు మైండ్ కొంచెం అప్సెట్ అయిపోయింది. డేట్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయకపోతే ఏదైనా పోస్ట్పోన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆఫీస్లో కూర్చున్నాను. నా ఆఫీస్ మరీ ఫేమస్, ఎంఎం థియేటర్ అని పెద్ద ఆఫీస్ అది. ఇప్పుడు అక్కడ అలా కూర్చొని థింక్ చేశాను. ఓకే, డ్యాన్స్ మాస్టర్, కెమెరామెన్, రేపు షూటింగ్ అన్నాను. సార్ సీత లేకుండా ఎలా చేస్తారు సార్ అన్నారు. అది మీకెందుకు నేను చెప్తాను అన్నాను. ఏంటి అన్నారు. సీత ఒక డూప్ వేస్తాం, యువశ్రీని ఒక అమ్మాయి ఉంది, నాకు గుర్తుకొచ్చింది. హైట్, వెయిట్, ఫేస్ అన్నీ అలాగే ఉంటుంది. మన పల్నాటి పౌరుషంలో చేసింది అమ్మాయి, భరణి గారు పిల్లంగా. ఓకే ఓకే, అది ఉంది. రేపు సీత ఎవరంటే యువశ్రీ. సార్ ఇదే సార్ నాకు రండయ్యా
టెక్నీషియన్ అనుకుంటే ఏదైనా సక్సెస్ మీరు నేను చెప్పింది చేసింది అని మరోజు షూటింగ్ రామ్కి చెప్పాను, రేపు మాని సార్ సీత అలా అది ఎందుకండి మీకు, మీరు వెళ్ళిపోవాలి కదా మీరు రండి అన్నాను. సెట్ వేసాం, షూటింగ్ వచ్చి సీత ఎక్కడ ఉంది చూసానికి వెళ్ళాడు, అక్కడ యువసరికి ఉంది. సార్ అన్నా సార్ నేను చూసుకుంటాను. కెమెరామెన్కి డాన్స్ మాస్టర్ ఒకటే చెప్పాను, మీరు క్లోజ్ షాట్ అన్నీ సజెషన్లు పెట్టుకోండి, అమ్మాయిని హీరోని మెయిన్గా పెట్టుకోండి, లాంగ్ షాట్ ఏదైనా పెద్ద లాంగ్ షాట్ ఉంటే ఇద్దరిని డ్యాన్స్ పెట్టే ఏం ప్రాబ్లం లేదు అని చెప్పి వీళ్ళిద్దరిని పెట్టి సాంగ్ చేశాను. తర్వాత రామ్కి వెళ్ళిపోయాడు. రామ్కి వెళ్ళిపోయిన తర్వాత మూడో రోజు రామ్కి డూప్ చేశాను. చేసి అమ్మాయి వచ్చింది, ఏ రామ్కి అనింది, ఆ డూప్ తిరుగుతున్నాడు. ఏంటని అనింది, అమ్మా నువ్వు లేదు కదా నోరు మూసుకొని పని చెయ్యి అని చెప్పి ఈ అమ్మాయిని ఇప్పుడు ఆడిని సజెషన్లో పెట్టుకుని ఈ అమ్మాయిని పెట్టుకుని సాంగ్ చేశాను. ఇంతవరకు ఎవరికి తెలియదు. ఇది చేసిన తర్వాత కెమెరామెను డాన్స్ మాస్టర్కి మరీ ఇంట్రెస్ట్ అయిపోయింది, ఇది ఎలాగ వస్తుందో వాళ్ళకే తెలియట్లేదు. ఎడిటింగ్ అయ్యే వరకు ఏం జరుగుతుందని. సార్ త్వరగా కట్ చేసి చూపించండి సార్ చూపించండి అన్నారు. నేను కట్ చేసి చూపించాను. సార్ తెలియట్లేదు సార్. ఏమండి ఒక ఫైట్ తీసేటప్పుడు హీరోకి అందరూ డూప్ చేస్తున్నారు కదా, వాళ్ళు కావాల్సినప్పుడు చేసుకుంటున్నారు, ఇది ఎందుకు చేయకూడదు అని నేను దిగాను, ధైర్యంగా దిగాను. ఇప్పుడు ప్రొడక్షన్ ఖర్చు నాకు చెప్పిన డేట్కి రిలీజ్ అవుతుంది, నేను అనుకున్నట్టు ఒక సాంగ్ అక్కడ పడిపోతుంది. ఆలోచించాలి మనం ఇది అన్నీ ఆ టెక్నికల్ మ్యాటర్లో దిగిపోవాలి. ఇంతవరకు ఎవరికి తెలియని ఒక మ్యాటర్. మొత్తం సాంగ్స్ షూట్ అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరు ఎక్స్ప్రెషన్ ఏంటి సార్, రామ్కే గారు సీత గారు? వాళ్ళ పని వాళ్ళకి అయిపోయింది, అప్పటికి అయిపోయింది. ఇక మీ అది అంటే అలాగా అనుకునే వాళ్ళంతా ఎవరు లేరండి, చాలా తక్కువ. సిన్సియర్ అన్నది సినిమా వాళ్ళలో చాలా తక్కువ మందికి ఉంది. మీరు చూసిన దాంట్లో పర్సనల్ దీని మీద చేసే వాళ్ళు ఉన్నారు, ఎక్కువ ఉన్నారు, టోటల్ మీద లేదు. అది ఒక పెద్ద లాస్ మనకి సినిమా వాళ్ళకి. ఇప్పుడు చూడండి ఎక్కడ ఉన్న సినిమా ఎక్కడ అయిపోయింది, ఇంత పెద్ద రీళ్ళు పెన్ డ్రైవ్లో వచ్చింది, డిస్క్లో వచ్చేసింది, ఇప్పుడు పెన్ డ్రైవ్లో వచ్చేసింది, ఇంకా ఎక్కడో వేస్తే ఇక్కడ తెలుస్తున్నది అయిపోయింది. అలాగే టెక్నికల్ ఇంప్రూవ్ అయిపోతూనే ఉంటుంది, దానికి తగినట్టు మనం కూడా మార్చుకోవాలి మనని, అంతే, వేరే అప్డేట్ చేసుకోవాలి. కానీ చాలా హ్యాపీగా ఉంది సార్ మీతో మాట్లాడుతుంటే. మెయిన్ అసలు నేను చిన్నప్పుడు చూసిన జంతు ప్రపంచం అనేది దానికి మీరే ప్రొడ్యూస్ చేశారు అంటే దాన్ని అంత కష్టపడి ఎడిట్ చేసి ఎంత కష్టం ఉందంటే దాని వెనక నిజంగా అది చిన్నప్పుడు మేము చూసినప్పుడు మనుషులు కనబడరు, మాటలు వినిపిస్తూ ఉంటాయి, ఆ బొమ్మ అది చూడు ఎంత బాగుంది అన్నప్పుడు ఎంత ఎగ్జైట్ అయ్యామో చిన్నప్పుడు. అంటే ఆ కష్టం ఎక్కడికి అంటే ఇప్పుడు ఆ సినిమా చూసిన వాళ్ళు నేను ఒకటిని అంత అదేండి. మన సర్వీస్ని పర్ఫెక్ట్గా చేస్తే అన్నీ బాగానే వస్తుందండి. ఆ సర్వీస్ని కరెక్ట్గా చేసుకోవాలి, అంతే, వేరేం లేదు. నిజంగా మనం చేయకుండానే వస్తుంది అనుకుంటే తప్పు, వేరేం లేదు. అంటే మీరు ప్రయోగాలు కూడా అంటే ఒక ప్రొడ్యూసర్గా మీరు చేసిన ప్రయోగాలు, గోల్నాగమన్న చనిపోయిన మనిషి రావడం, మళ్ళీ అన్ని చాలా పిక్చర్స్ అండి, గురువా మొత్తం మారిపోయింది. అవునవును. నేను సాయిబాబా అని ఒక పిక్చర్ చేశాను, షిరిడి సాయిబాబా చేశారు తెలుగులో. అప్పుడు వచ్చి 86, 87 లోపల. అది నాకు పిక్చర్ చూసిన తర్వాత బాగా నచ్చింది. ఈ లెఫ్ట్లోనే ఉన్నారు ప్రసాద్ గారిని, ఆయనే ప్రొడ్యూసర్. అది పిక్చర్ చూశాను, నాకు అందులో ఒక పాయింట్ బాగా నచ్చింది. మదం అన్నది వేస్ట్, మనిషే మనస్తత్వమే కరెక్టు, మదం కూడదని ఒక పాయింట్ ఉన్నది, అది నాకు నచ్చింది. ఇది తమిళ్లో చెయ్యాలి అనిపించింది. అప్పుడు ఇక్కడ ఉన్న గుడిలంతా మైలాపూర్లో పెద్ద గుడి ఉందండి, అక్కడ 10 మంది 5 మంది ఉంటారు సాయిబాబా గుడికి. ఇప్పుడు ఈ పిక్చర్ చేస్తే ఆడుతుందా క్వశ్చన్ నాకే. ఇంతకీ ఆర్టిస్టు గొప్ప గొప్ప ఆర్టిస్టు ఉన్నారు, ఇళయరాజా మ్యూజిక్ అంతా ఉంది, ఆడుతుందా, సినిమాగా ఆడుతుందా? దాని కొంచెం బాధపడలా, పక్కన పెట్టేశాను. ఒక మంచి పాయింట్ ఉంది, ఇది చేస్తాం ఆడియన్స్ దగ్గర అని నేను డబ్ చేశాను. దానికి బ్రహ్మాండమైన సాయిబాబా గారి క్యారెక్టర్కి నార్మల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ కాకుండా వేరే మనిషిని తీసుకొచ్చి మాట్లాడించాను. చాలా బాగా వచ్చింది పిక్చరు.
ఈ ప్రింట్ అప్పుడు ప్రింట్ కదా అప్పుడు రిలీజ్, దాంతోపాటు ఒక్కొక్క ప్రింట్కి ఒక స్టాచ్యూ పంపించాను, బాబా గారి స్టాచ్యూ థియేటర్కి. పిక్చర్ సరిగా ఆళ్ళ, వాళ్ళు ప్రింట్ పంపించారు, స్టాచ్యూ వాళ్ళే పెట్టుకున్నారు, థియేటర్ వాళ్ళే. నాకు మరీ సంతోషం, డబ్బు పోయింది కాదు, ఇప్పుడు మన వల్లే వాళ్ళు సాయిబాబా అక్కడ. ఇప్పుడు సాయిబాబా గారి గుడి లేకుండా ఊరే లేదు, స్ట్రీటే లేదు. మైలాపూర్ గుడి ఉందండి, ఇప్పుడు లోపల వెళ్ళలేము, అంత జనం వచ్చేసారు. కానీ ముందే షిరిడి ఎలా ఉందండి ఇప్పుడు, షిరిడి లోపల ఫ్లైట్ వచ్చేసింది, అది వచ్చింది. నేను 4 సార్లు వెళ్ళున్నాను, అప్పుడు ఉన్నది వేరు, ఇప్పుడు ఉన్నది వేరుగా ఉంది. నాకు ఒక హ్యాపీనెస్, మంచిది చేస్తామని, అది ఒకటే నాకు. డబ్బు అనే విషయం తీసుకుంటే బట్ మనసులో చాలా హ్యాపీగా ఉంది. ఇంకోటి మీరు ఇది చెప్పిన తర్వాత ఫైనల్ క్వశ్చన్ అడుగుతాను. డబ్బింగ్ సినిమాలు చాలా చేశారు కాబట్టి, ఎప్పుడండి డబ్బింగ్ పిక్చర్లో పంచతంత్రం ఒక పిక్చర్ చేశాను, కమల్ హాసన్ గారు, అది నేను చేశాను, తెలుగు డబ్బు. అది చెప్తున్నాను, తమిళ కంటే బాగా ఆడింది, నాకు తెలుగులో బాగా హిట్ అయింది, బాగా హిట్ అయింది. ఏం చేశాను తెలుసా అండి, ఎవరు మా ఒరిజినల్ యాక్ట్ చేశారో వాళ్ళనే డబ్బింగ్ కూడా వాయిస్ పెట్టారు. కన్నడ, మలయాళీ, తమిళ్ క్యారెక్టర్ వాళ్ళనే. ఎంత డబ్బు అయ్యి ఉంటుంది ఒక డబ్బింగ్ పిక్చర్కి, ఎవరన్నా ఖర్చు పెడతాడా? మెయిన్ హీరో వచ్చి చెప్పడం అంటే వాళ్ళు డేట్స్ ఇచ్చినట్టే. ఇంకోటి చెప్తాను మీకు, ఆ పిక్చర్లో కమల్ మాత్రం మాట్లాడలేదు, కమల్కి అంత స్పీడ్గా రాదని చెప్పి మాట్లాడలేదు. ఏం చేశాను, ఒక మనిషిని తీసుకొచ్చి డబ్బింగ్కి పెడుతున్నాను, ఆయన పెడితే బాగుంటుందని. ఆయన ఆల్రెడీ దానికి మాట్లాడున్నారు. అంటే ఆయన వచ్చాడు, సరే అదే ఓకే అంటున్నాడు, మళ్ళీ ఓకే అంటున్నాడు. నేను ఉంటాను కదా, నేను రికార్డింగ్ ఇస్తూ పక్కన ఒక్కున్నాను, నేను బటన్ నొక్కి, ఎందుకండి నువ్వు మాట్లాడింది ఓకే చేయవలసింది నేను, నువ్వే మాట్లాడి నువ్వే ఓకే చేస్తే ఎలాగా? లేదమ్మా, నేను ఎక్కడన్నా వెళ్ళాలా? అదేంటి మీరు అలా అంటున్నారు? లేదమ్మా, నువ్వు ఇంత స్పీడ్గా చెప్తే నాకు సరిగా రాదు అన్నాను. ప్లీజ్ వేరే ఏదైనా పని ఉంటే చూసుకోండి, ఎందుకంటే డబ్బులు ఇచ్చున్నాను. పంపించేసి మళ్ళీ ఎస్పీ గారు థియేటర్లోనే డబ్బింగ్ జరుగుతుంది, ఆయన పిలిపించి మాట్లాడాను. ఆయన కూడా చెప్పేశాను నాకు పర్ఫెక్ట్గా రావాలి. బాలు గారు, మీరు అందరు ఆర్టిస్ట్ నాగేష్ దగ్గర నుంచి కైకాల్ సత్యనారాయణ దగ్గర నుంచి వాళ్ళే మాట్లాడారు. ఒరిజినల్గా అంటే ఏంటంటే క్వాలిటీ చూస్తున్నప్పుడు కూడా ఇది డబ్బింగ్ అన్న ఫీలింగ్ కలగదు. మీరు అనుకుంటున్నారు ఆడియన్స్ని తప్పుగా, ఆడు మనకంటే బ్లైండ్. మనం ఇయర్ టు ఇయర్ చేస్తున్న ఒక మెటీరియల్ని ఒక షో ½ అన్ అవర్లో వాళ్ళు డిసైడ్ చేస్తున్నాడు ఆడియన్స్. వాడు ఎంత బ్రిలియంట్, దానికి మర్యాద ఇవ్వాలి కదా మనం. వాడిని సాటిస్ఫై చేయాలంటే మనం జాగ్రత్తగా ఉండాలి. అది అదే అంటే డబ్బింగ్ సినిమాలు ఇన్ని చేశారు కాబట్టి నిజంగా అసలు డబ్ చేయడం అంటే క్యారెక్టర్, వాయిస్, డైలాగులు మాత్రం. క్షత్రియ వంశం ఒక పిక్చర్ చేశాను, కంకణం టైటిల్ పెట్టాను, 100 రోజులు ఆడింది. కంకణం తెలుగులో కంకణం, తమిళ్లోకి క్షత్రియ వంశం, 2 లాంగ్వేజ్ చేశాను. మమ్ముట్టి, విష్ణువర్ధన్, నాజరు, విష్ణువర్ధన్, మమ్ముట్టి, విష్ణువర్ధన్, తిలగన్, పెద్ద ఆర్టిస్టు. దాన్ని చూసి నాకు నచ్చి 2 లాంగ్వేజ్ చేశాను. 2 లాంగ్వేజ్ పెద్ద హిట్ అయింది నాకు. కంకణం టైటిల్ పెట్టాను, పెద్ద హిట్ అయింది నాకు, 100 రోజులు ఆడింది. అది చెప్తున్నాను నేను, అన్ని పిక్చర్ క్వాలిటీగా చేస్తే వస్తుంది, మంచి పిక్చర్ ఇస్తే వస్తారు, వేరేం లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మంచి ఇంటర్వ్యూ అండి. ఇది నలుగురికి యూస్ అయితే దానికంటే సంతోషం వేరే లేదు. ఇప్పుడు మాట్లాడింది ఏదో ఊరికి మాట్లాడడం కాదు, జరిగిన తానే మాట్లాడుతున్నాం, ఎవరు ఏదో క్రియేట్ చేసి మాట్లాడినట్టు కాదు. ఇది మనం మనసులో ఉన్నది, తర్వాత జరిగింది నేను మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ. అమ్మా, ఇది ఏంటంటే మీరు అడగడం వల్ల నేను చాలా విషయాలు చెప్పవలసి వస్తుంది. ఇది మన కోసం కాదు, ఇది చూసే వాళ్ళకి ఏదైనా మంచిది జరిగితే వాళ్ళు ఏదైనా తెలుసుకుని సరిచేసుకుంటే నాకు అది మరీ సంతోషం. యాజ్ అ సర్వీస్ మ్యాన్గా చెప్తున్నాను, అది మీ వల్ల జరుగుతుంది, నాకు మరీ సంతోషం. ఇది వచ్చి హనుమాన్ జంక్షన్లో అప్పటి నుంచి నారింజ మిఠాయి అంటే నాకు కూడా ఇష్టమే, అది మీకు ఇస్తున్నాను.